శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. ఈరోజు నుంచి మనము పోతన గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతము దశమ స్కందములోని కొన్ని ఘట్టాలను అనుసంధానం చేసుకుని వీడియో రూపంలో చేయబోతున్నాము. ఈరోజు దశమస్కంధం పూర్వభాగంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాము. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లీలన్. ఈ విధంగా పలికి ఆదివరాహమూర్తి అయి అవనిని పైకెత్తిన అచ్యుతుడు దంతావళం తామర మొగ్గను పైకెత్తినట్లుగా ముల్లోకాలకు మోదం సమకూర్చడానికి అవలీలగా ఒక్క హస్తంతో అద్రిని గొడుగులాగా పైకి ఎత్తాడట. దీనికి పూర్వ సందర్భం ఏమిటి అంటే, నందవ్రజంలో గోపబాలురందరూ కూడా కుటుంబాలతో ప్రతి సంవత్సరం కూడా ఇంద్రయాగాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఇంద్రయాగం చేసే సమయంలో విప్రపుంగవులందరితోని చర్చించి పరిపరి విధాల వారు చేసినటువంటి విషయాల్ని స్వీకరించి ఇంద్రయాగం చెయ్యాలని నందాదులు నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్రజంలోని పెద్దలందరికీ కూడా సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నాడు. యాగంబు సేయగనర్థించి వచ్చితిరి, ఈ యాగమున ఫలమేమి కలుగు, ఎవ్వాడు దీనికి నీశ్వరుండు, అధికారి ఎవ్వడు సాధనమెంత వలయు, శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరుల కెరిగింపవలదు కానీ, ఎరిగిడి మిత్రుల కెరిగింపతగు చేరి ఎరిగి చేసిన కోర్కులెల్ల కలుగు, పగయు చెలిమి లేక పరగిన మిము బోటి మంచివారికేలా మంతనంబు, తలుపులెల్ల మాకు తగ నెరిగింపవే తాత, వాక్సుధా ప్రదాత వగుచు. మీరేదో యాగం సంకల్పించి ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఈ యజ్ఞం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి చేయనించారు? ఈ క్రతువు కావించడానికి అధికారి ఎవరు? ఈ సవనానికి కావలసిన సాధన సంపత్తి ఎలాంటిది? మీరు చేయబూనుకున్న ఈ జన్మం శాస్త్ర పద్ధతిని అనుసరించిందా, లేక లోకుల ఆచారాన్ని బట్టి వచ్చినదా? శత్రువులకు వివరం చెప్పరాదు, కానీ తెలుసుకోగోరు మిత్రులకి దీని వివరాలు మనము చెప్పవచ్చును. తెలిసి కర్మలను ఆచరిస్తే కార్యసిద్ధి అవుతుంది, తెలియక చేస్తే కార్యసిద్ధి కాదు. మిత్రుడు శత్రువు అనే భేదం లేని మన నందవ్రజంలోని ఉండేటువంటి మీ వంటి సత్పురుషులకు దాచదగిన రహస్యాలు లేవు జనక. మీ పలుకులు అనేది సుధలు చిలుకుతూ ఈ యజ్ఞం సంకల్పించడంలోని మీ ఉద్దేశము నాకు తెలియజేయండి అని అడిగారు. ఈ విధంగా ఆ గడుసరి కొడుకు ముకుందుడు అడుగగా తండ్రి అయిన నందుడిలా అంటున్నాడు. కుమారా, వర్షాధిపతి అయినటువంటి పర్జన్యుడు గొప్పవాడు. అతడు భగవంతుడుకు దేవేంద్రుడే సుమా. ఆయనకి ఇష్టమూర్తులైన మబ్బుల గుంపులు అతని ఆజ్ఞచే సర్వజీవులకు సంతోషకరంగా నేల మీద వర్షాలు వర్షిస్తాయి. ఆ నీటి వల్ల పంటలు పండుతాయి. ఆ పంటల వల్ల ధర్మార్థ కామములు సిద్ధించగా జనులు హాయిగా జీవనం చేస్తారు. కనుక మేఘాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మెచ్చేటందుకు గాను రాజులందరూ ఇంద్రయాగం చేస్తారు. కామం వల్లనో, లోభం వల్లనో, భయం వల్లనో, ద్వేషం వల్లనో ఈ యజ్ఞం చేయకపోతే మనుజులకు శుభములు సంప్రాప్తించవు. అంతేకాక మఖము సేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసిధేను గణము బ్రతుకు. అంతేకాక యజ్ఞం చేస్తే వజ్రాయుధుడైన దేవేంద్రుడు సంతోషిస్తాడు. ఆయన హర్షిస్తే మేఘం వర్షిస్తుంది, వాన కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది, గడ్డి మేసి మన ఆలమందలు బ్రతుకుతాయి.
ధేనువులు బ్రతికినేనిన్ మానదు ఘనమైన పాడి మందల కలుగున్ మానుగను పాడి కలిగిన మానవులును సురల తనిపి మనుదురు పుత్రా. నాయన, ఆవులు హాయిగా జీవిస్తే మందలలో పాడి ప్రబలుతుంది. చక్కగా పాడి ఉంటే నరులు సొరలు సంతృప్తిగా జీవిస్తారు అని ఇట్లు నడివిన నందుని వచనంబులు విని ఇంద్రునికి కోపంబు దీపింప ధనుజదమనుండి తండ్రికిట్లనియే. అలాగ నందగోపుడు చెప్పినటువంటి సందర్భంలో దేవేంద్రుడికి కోపం వచ్చే విధంగా నందనందనుడు ఈ విధంగా అంటున్నాడు. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. మహారాజా, తాను చేసిన కర్మము చేతనే ప్రాణి పుడుతోంది, కర్మము చేతనే వృద్ధి పొందుతున్నది, ఆ కర్మం చేతనే లయిస్తున్నది కనుక కర్మమే జనులకు దైవము, కర్మమే జీవుల దుఃఖానికి సుఖానికి హేతువు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగరాజుగాని సదా నిష్కర్ముడగునీశ్వరుండును కర్మవిహీనునికి రాజు కాడు మహాత్మా. కర్మములాచరించే వారికి తగిన ఫలాలు ఆయా కర్మలే ఇస్తుండగా మధ్యలో ఈశ్వరుని ప్రసక్తి ఎందుకు? ఆ ఈశ్వరుడైనా కర్మలు చేసేవానికి మాత్రమే ఫలితమిస్తాడు, కానీ ఏ కర్మ చేయని వానికి ఎన్నిటికీ ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి ప్రాణులు అనుభవించేటువంటి ఈ సుఖదుఖాలు కర్మానుగుణంగా ఏర్పడుతున్నటువంటివి. ఇంద్రుని వలన భయపడవలసిన పని లేదు. పూర్వజన్మ సంస్కారాలు కుప్పల వలె ఉండగా జీవులు కర్మలు ఆచరిస్తూ ఉంటున్నారు. బ్రాహ్మణుడు వైదిక కర్మ చేత బ్రతుకుతున్నాడు, క్షత్రియుడు పొడవిని పరిపాలిస్తాడు, కృషి గోరక్షణ వాణిజ్యము సొమ్ము వడ్డీకిచ్చుట సాగిస్తాడు, వైశ్యుడు వాణిజ్యం చేస్తాడు, శూద్రుడు త్రివర్ణముల వారికి సేవ చేసి జీవిస్తాడు. సత్వరజస్తమో గుణాలు అనే గుణాలు ప్రాణుల పుట్టుకకు పెరుగుదలకు వినాశమునకు హేతువులుగా ఉన్నాయి. రజోగుణం వల్ల జగత్తు పుడుతోంది, రజోగుణం వల్లనే మేఘాలు వర్షిస్తాయి, వాన వల్ల ప్రజలు వృద్ధి చెందుతున్నారు కనుక ఇందులో మహేంద్రుని ప్రమేయం ఏమీ లేదు సుమా. ఈ విషయంలో ఇంద్రులకు కోపం రావాల్సిన పని లేదు, కోపింపన్ పని లేదు శక్రునికి, తా కోపించుగాకేమి సంక్షేపం వయ్యడిదేమి, పట్టణములున్ గేహంబులున్ దేశముల్ వ్యాపారంబులు మీకు పోయడినే, శైలారణ్య భాగంబులన్ గోపత్వంబుననుండుచున్ మనకు సంకోచింపగా నేటికిన్. ఈ విషయంలో ఇంద్రునికి కోపం రావాల్సిన పని లేనేలేదు. ఒకవేళ కోపగించుకున్నాడే చూడు, అందువల్ల మనకు కలిగే కొరత ఏమీ లేదు. పట్టణాలు భవనాలు దేశాలు వ్యాపారాలు పోతాయని మనకు భయమా? మనము పర్వతాలలో వనాలలో జీవిస్తున్న వాళ్ళం, మనం దేవేంద్రుని చూసి జంకనవసరం లేదు అన్నాడు కృష్ణుడు. గంధాలంకరణ అంబరావళులచే కైసేసి ఇష్టాన్నముల్ బంధుశ్రేణియు మీరలన్ కుడిచి ఆ భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరిగోద్విజానల నమస్కారంబు గావింపుడోజన్ ధర్మం బనితోచనేని జనక జన్మంబు ధన్యం బగున్. తండ్రి, మీకు ధర్మమని తోచినట్లయితే నా మాటపై నమ్మకముంచి మీరు బంధువులు చందనం పూసుకొని ఆభరణాలు అలంకరించుకొని కొత్త వస్త్రములు ధరించి ఇష్ట పదార్థాలు హాయిగా భుజించి ఎంతో వేడుకగా గిరికి గోవులకు బ్రాహ్మణులకు గిరి గో ద్విజ అనల అగ్నిహోత్రమునకు ప్రదక్షిణ నమస్కారాలు కావించండి, మీ జన్మ ధన్యమవుతుంది అంటూ కృష్ణుడు వేల్పుల రాయని యొక్క గర్వము తగ్గించడానికి ఈ కొత్త యాగము తనకు సమ్మతమైనదని చెప్తాడు. అది విని నందుడు మొదలైన వారు అవునవును ఇది లెస్స అని కృష్ణుడు చెప్పిన తీరుగానే చేస్తారు. పుణ్యాహవచనాలు చదివించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాలు పెడతారు.
పశువులకు కడుపు నిండా కసవు వేస్తారు. సకలాభీరులు వీడే కృష్ణుడన నైజంబైన రూపంబుతో అకలంక స్థితి నుండి శైలమిదే మీరచ్చింపరండంచు తానొక శైలాకృతి దాల్చి గోపకులతో నొండండ పూజించి కోపక దత్తాన్నములాహరించే విభుడు ఆ ప్రత్యక్ష శైలాకృతిన్. శ్రీకృష్ణుడు ఎప్పటి రూపంతో గొల్లల నడుమ నిశ్శంకగా నిష్కళంకంగా ఉంటూ వారితో ఇదిగో పర్వతం, దీనిని పూజించడానికి మీరంతా రండి అని తాను తక్షణం పర్వతాకృతి ధరించాడు. ఆ గోపాలకులతోనే కలిసి గిరిరూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ వారిచ్చినటువంటి నైవేద్యమంతా స్వీకరించాడు. వినుడి శైలము కామరూపి ఖలులన్ వేధించున్ అజ్జాన్నముల్ మనమొప్పించిన నాహరించే మనలన్ మన్నించే చిత్తంబులో ననుకంపాతిశయంబు చేసే మనపై నంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. కైమోడ్చు వారికి కల్పవృక్షమైనటువంటి కమలాయతాక్షుడు, ఓ గోపకులారా ఆలించండి, ఈ గిరి ఇచ్చవచ్చిన రూపం ధరించగలగలదు. మనం ఆరగింపు చేసిన నేతి బువ్వలు అప్పటంగా భుజించింది, మనలను ఆదరించింది, మన ఎడ మిక్కిలి కారుణ్యం చూపింది. తన్ను అనాదరించే దుర్మార్గులను ఈ కొండ పట్టి పీడిస్తుంది అంటూ వారితో పాటు తాను ఆ శైలానికి కేలు మోడ్చాడు. ఈ విధంగా గోపాలకులు శ్రీహరితో కూడి అద్రికి పూజలు కానుకలు సమర్పించారు. అనంతరం ఆలమందలను మున్నిడుకొని బ్రాహ్మణ ఆశీస్సులతో ఆ క్షితిధరానికి అందరూ ప్రదక్షిణం కావించారు. పరీక్షణ్ మహారాజా పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా గుర్రాల దౌడను మించిపోయే ఎడ్ల బండ్లలో నందుడు మున్నగవారు ఎక్కి ఆవుల మంద వెంట అంటతోలించారు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటల పాడిరి విరోధి పాటనుడనుచున్ విరోధి పాటము అడుచున్. కలిగొట్టు పూలవలే కమ్మని దేహ పరిమళం గల గొల్లభామలందరూ కూడా తమ సంగీత కళాకౌశలం తేటపడేటట్లుగా ఆ బండ్లెక్కి రాగాలాపన చేస్తూ శత్రువులను చీల్చివేయించిన శ్రీకృష్ణునిపై పాటలు పాడారు. కుండనిభాపీనంబులు మండిత వర్ణములు వివిధ మహితాకృతులున్ నిండిన కడుపులు కన్నుల పండువులుగా పాడి కుర్రి పదువులు నడచన్. కుండల వంటి పొదుగులు, మెరుగారు వన్నెలు, పలుతరుగులైన గొప్ప ఆకారాలు నిండిన పొట్టలు గల పాడి ఆవుల మంద కన్నుల విందు గావిస్తూ కదిలింది. పొగరెక్కిన మూపురములు, తెగగల వాలములు, శైలదేహంబులు, భూగగనములు నిండు రంకెలు మిగుల మెరయు వృషభగణము మెల్లన నడచన్. బలసిన చెండ్లు, నిడుపైన తోకలు, కొండల వంటి మేనులు, భూమి ఆకాశాలు నిండిన రంకెలు ఉద్దీపింపగా ఎద్దుల గుంపు మెల్లగా నడుస్తోంది. ఇలా గిరి ప్రదక్షిణం చేసి గోపాలుడు కృష్ణునితో మంద పట్టుకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు జరిగిందంతా తెలుసుకుని మిక్కిలి కుపితుడై ప్రళయంకరములైన సంవర్తకములు అనే మేఘగణాన్ని పిలిచి ఇలా అన్నాడు. పెరుగుల్నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురందరు నన్ను పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయిరి అదెపో కృష్ణుండు ప్రేరేపగన్. పెరుగులు నేతులు త్రావి వీళ్ళు కొవ్వినారు, పొగరెక్కి జంకు గొంకు విడిచిపెట్టారు. పర్వత పంక్తుల కర్కశాలైన రెక్కలు అవలీలగా ముక్కలు చేసి అమోఘమైన వజ్రాయుధం ధరించిన మహేంద్రుణ్ణి నన్ను సగౌరవంగా పూజించక శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తే భూధరానికి
అంటే కొండకి పూజలు సలిపి వెళ్ళిపోయారు. గురుదేవహీను బాలుని గిరిభూజ ప్రముఖ వాసు కృష్ణుననీసున్ పరిణామశీలు కులగుణ విరహితు చేపట్టి ఇంద్రు విడిచిరిగొల్లల్. గురువు దైవము లేనివాడు, బాలుడు అద్రులలో అడవులలో నివసించేవాడు, విభుత్వం లేనివాడు, చంచల స్వభావుడు, కులము గుణము లేనివాడు అయిన శ్రీకృష్ణుని మాటలు మన్నించి ఈ యాదవులు నన్ను వదిలివేశారు. విమల ఘనతరాత్మ విజ్ఞాన విద్యచే నిగుడలేకయుడు పనిభములగుచు కర్మమయములైన క్రతువుల భవమహార్ణవము గడవ కోరినారు వీరు నిర్మలము మిక్కిలి గొప్పదియగు బ్రహ్మ విద్యను ప్రాప్తించలేక తెప్పలతో సమానములై కర్మమయములైనట్టి ఇట్టి యాగాలతో సంసారమైన సముద్రాన్ని దాటాలని ప్రయత్నిస్తున్నారు. ఓ సంవర్తక మేఘములారా, ఈ వెర్రి అమాయకులుండేటువంటి వీళ్ళ యొక్క ధన సంపత్తిని నమ్మి కృష్ణుని ప్రేరణ వల్ల నా యాగాన్ని విడిచిపెట్టారు. పొండి మెరుపులచే కనుడు మిరుమిట్లు గొలిపి ఉరుములచే పీడించి అనివార్యమైన శౌర్యంతో రేపల్లలేని గోవులు గోపకులు హఠాన్మరణం పాలయ్యేటట్లుగా రాళ్లవాన కురిపించండి. గోవిందుని మందలను కలతనందించుటకు నేను ఐరావత గజాన్ని అధిరోహించి దేవతా సమూహంతో మీ వెంట వేగంగా వస్తాను అని పలికి ఇంద్రుడు సరభసంగా వజ్రాయుధం ఝళిపించాడు. అతడు బింకం వహించి శంకలేక కినుకతో సంవర్తక మేఘాల సంకెళ్ళు తొలగించాడు. ఆ మేఘాలు పెనుగాలులచే ప్రేరితాలై పెద్ద గుంపులు గట్టి నందగోకులాన్ని ఆవరించాయి. ప్రచండంగా సూర్యమండలాన్ని ఆచ్ఛాదించాయి. గగనంలో కార్కొన్నాయి. దిక్కులలో క్రిక్కిరిసిపోయాయి. నింగికి నేలకు నడుమ ఎడం లేకుండా దట్టంగా కారుచీకట్లు క్రమ్మించాయి. త్రివిక్రముని రెండవ కాలి తాకిటికి పగిలి బ్రద్దలైన బ్రహ్మాండ భాండం చిల్లులలోంచి కారుతున్న బహిస్సముద్ర జల ప్రవాహాలలాగా పెద్ద పెద్ద జలధారలు విరామం లేకుండా కురిశాయి. ఆ నీలజీమూతాలు వడగండ్లు వర్షించాయి. పిడుగులు రువ్వినాయి. మిట్టపల్లాలు సమతలంగా విస్తూ వర్షజలం ఏకార్ణవమైపోయింది. అటువంటి సమయంలో అక్కట వానదోగి వ్రజమాకులమయ్య కదయ్య కృష్ణ నీవెక్కడ నుంటివి ఇంత తడవేల సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దినతునంద భయాపహారివై గ్రక్కునగావక ఇట్లునికి కారిణికోత్తమ నీకు పాడియే. కృష్ణ దయావంతులలో మేటి అయినవాడా, అయ్యో జడివానలో తడిసి గోకులమంతా ఆకులపాటు పొందింది కదయ్యా. ఎంతసేపు నీవెక్కడున్నావయ్యా? ఎందుకు ఆలసించావయ్యా? నీ చరణారవిందాలు శరణాలుగా నమ్మియున్న గోపాలకులు దైన్యం పాలు కాగా వారి భయం బాపి వెంటనే రక్షించక ఇలా చూస్తూ ఊరకుండడం నీకు న్యాయమటయ్యా. ఈ ఉరుములుని మెరుములుని ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపన్ కదయ్య గుణరత్ననిధి. గుణములనేటువంటి మణులకు నిధి వంటి వాడవయ్యా కృష్ణ. నీ మీద ఒట్టు వేసి చెప్తున్నాము, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ పిడుగుల మ్రోతలు, ఈ నీటి ధారలు ఇంతకు మునుపు మేమెరుగము. మా మొర ఆలకించవయ్యా. నీరజనైనా గోపకులకు ఈ వర్షం దుర్భరంగా ఉంది. ఈ బాధ నివారించేవారు నీవుగాక మరెవరున్నారు? మేఘ బృందం వల్ల కలిగిన భీతిని తొలగించు అనగా గోపవృద్ధుల మాటలు విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇదంతా దేవేంద్రుడి పని అని గ్రహించాడు. కలగకుడి వధూజనులు కంపమునందకుడి వ్రజేశ్వరుల్ తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవాన చేనలగకుడి పశువ్రజము నక్కడ నిల్వనీకుడి మెలపున మీకు నీశ్వరుడు మేలొసగున్ కరుణాద్ర చిత్తుడై. ఓ నెలతలారా కలత చెందకండి, ఓ గోపనాయకులారా కొందల మందకండి, బాలకులారా తొలగిపోకండి, మిగిలిన వారంతా శిలావర్షంచే నలిగిపోకండి. పశుల మందలను అక్కడక్కడగాక ఒక్క చోటికి చేర్చండి.
దయామయ హృదయంతో పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు అని కృష్ణ పరమాత్మ చెప్పడం. తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఆయన ఎత్తుతారు. ఇది ఈ కథకి నేపథ్యం. స్వస్తి, శుభం భూయాత్.